గోదావరి నది గర్భాన్ని గుల్ల చేస్తున్న ఇసుక వ్యాపారం. మనమందరం కళ్ళు మూసుకుని బ్రతికేస్తున్నాం. 1986లో గోదావరికి వచ్చిన వరదలను మనందరం పూర్తిగా మర్చిపోయాం. ఇటీవల విజయవాడకు వచ్చినటువంటి వరదలను కూడా అప్పుడే చాలా మట్టుకు మర్చిపోయాం. నదులలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండాలంటే కనీసం నదులలో మినిమం ఇసుక నిల్వలు ఎప్పుడూ ఉండాలి. అలా కాకుండా నదులలో ఉన్న ఇసుకనంతా తోడేస్తే నదుల మనుగడ చాలా కష్టంగా తయారవుతుంది. నదులలో ఇసుక తరలింపుకు యంత్రాలను వాడకూడదనే నిబంధన ఉండనే ఉంది. వాటినన్నిటినీ గాలి కొదిలేసి పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రభుత్వము కూడా గోదావరి నదీ గర్భంలో ఉన్న ఇసుక నిల్వలను యంత్రాల సహకారంతో పూర్తిగా తోడేస్తూ గోదావరి నది గర్భాన్ని పూర్తిగా గుల్ల చేసేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గోదావరి ఉనికికే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నదులపై ఏర్పాటు చేసిన బ్రిడ్జిలు, వంతెనలు వరదలకు కొట్టుకుపోయే లేదా కూలిపోయే అవకాశం కూడా ఉంది. గోదావరి పరిరక్షణ ప్రతి తెలుగువాడి బాధ్యత. అంచనాలకు మించి నదిలోని ఇసుక తరలించడంపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.